చెప్పిందంత గుర్తుంది కదా? చెప్పిన టైంకి ఇంటికి వచ్చి ముహూర్తం పెట్టి వెళ్ళండి. ముహూర్త సమయానికి వచ్చి పిండం పెట్టి వెళ్ళండి. అది కాదమ్మా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. అన్నీ తెలిసే వచ్చాను. ఏం జరిగినా మీకు అనవసరం. వస్తారుగా? అలాగే. ఏంటి గురువు గారు, ఎందుకు ఆందోళనగా ఉన్నారు? మొన్న మనం ఓ ఇంటికి వెళ్ళాం, గుర్తుందా? ఏ ఇల్లు గురువు గారు? విరాళం ఇచ్చిన వారు ఇల్లా? ఆ ఇంటికి ఎదురుగా వారిదే మరొక ఇల్లుంది. అవును అవును, అందులో ఏదో ప్రేతాత్మ ఉందని మీరు అన్నారు. ఇప్పుడు ఆ ప్రేతాత్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటికి ఈ భూమికి దూరంగా ప్రేత మండలానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి మనుషులతో ఆ ఆత్మకు ఎటువంటి సంబంధం లేకుండా చేస్తున్నారు. మంచిదే కదా గురువుగారు, ఆత్మలని ఎంతకాలమని ఇంట్లో పెట్టి కూర్చుంటారు? ఎంత బంధువైనా చచ్చింది దెయ్యమే కదా, పంపడం మంచిదే కదండి. మంచిదే, కానీ ఆ పని కడుపుతో ఉన్న ఓ అమాయకురాలైన ఆడపిల్లతో చేయిస్తున్నారు. అది ఆమె ప్రాణానికే ప్రమాదం. అందుకే ఆమె వచ్చి చెబుతుంటే సందేహించాను. కానీ వాళ్ళన్నీ తెలిసే చేస్తున్నారట. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు, దైవేచ్ఛపై భారం వేయడం తప్ప. అదేంటప్పు, మీ అమ్మకి చాటకర్మలు పెడతావా? తప్పే ఉంది నాన్న. అమ్మకి కూతురైనా కొడుకైనా నేనేగా. నువ్వు అలాంటి పనులు చేయకూడదమ్మా, అరిష్టం. కర్నూల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అమ్మతో కలిసి సంవత్సరికం చేసేదాన్ని. అప్పుడు వేరు, ఇప్పుడు వేరప్పు. అప్పటికి ఇప్పటికి తేడా ఏముందమ్మా? పెళ్ళయింది అంతేగా. పెళ్ళైనంత మాత్రాన అమ్మ నాకు అమ్మ కాకుండా పోతుందా? అప్పు, నిన్ను మీ అమ్మని నేను ఎప్పటికీ విడదీను. కానీ పెద్దవాళ్ళు వద్దని చెప్తున్నారు కదా, నీ మంచి కోరే చెప్తున్నారు, వినప్పు. అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్న అమ్మ ఆత్మను పుణ్యలోకాలకి పంపించడం తప్పేలా అవుతుంది బాబా? తన ఆత్మకు విముక్తి కలిగితేనే కదా మళ్ళీ నా కడుపున జన్మిస్తుంది. లేకపోతే మన మధ్యకి ఎలా వస్తుంది? ఈ పిచ్చి మాటలు నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా నిజమే కదా నాన్న. మీ పిన్ని చెప్పిందా? ఎందుకింత గుడ్డిగా నమ్ముతున్నావప్పు? నువ్వెంతో తెలివైన దానివి, ఎంతగానో ఆలోచించేదానివి. ఇప్పుడు నీకేమైంది? అమ్మని పోగొట్టుకోవాలనిపించట్లేదమ్మా. మీ అమ్మ ఎక్కడికి పోదే, నీతోనే ఉంటుంది. వాడు చెప్పేవి అబద్ధాలు. అబద్ధం కాని నిజం కాని నిజమైతే అమ్మని నష్టపోతాం కదా బామ్మ. ఇదిగో ఈ వీక్నెస్ తోనే వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు నాకు చెడు చేయట్లేదు కదమ్మా. అలా చేస్తే మంచి జరుగుతుందని మాత్రమే చెప్పారు. అలా చేస్తే జరిగేది మంచి కాదే. అసలు నీకెలా చెప్పాలి? కడుపుతో ఉన్నవాళ్ళు
ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం. అమ్మ కోసమే నేను ఈ పని చేస్తున్నప్పుడు తనకి నాకు ప్రమాదం ఏముంటుంది బావా? చెప్పేది వినప్పు. ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిన తర్వాత మొండిగా ముందుకెళ్ళడం మంచిది కాదు. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. సారీ బావా, ఈ విషయంలో ఎవరు చెప్పినా నాకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా అనుకున్న పని చేసి తీరుతాను. కన్న వాళ్ళను పున్నమ నరకం నుంచి తప్పించే కొడుకుని నేను కాకపోవచ్చు, కనీసం కన్న తల్లికి పుణ్యలోకాలు కల్పించే కూతుర్నైనా అవుతాను. దయచేసి నాకెవరూ అడ్డు చెప్పకండి. అమ్మయ్యా, ఆ పిచ్చిదాన్ని పిచ్చ పిచ్చగా నమ్మించి ఇంట్లో వాళ్ళ నోళ్ళు మూయించేలా చేసాం. అవును మమ్మీ, సెకండ్ స్టెప్ కూడా సక్సెస్. ఇక మిగిలింది క్లైమాక్సే. అది కూడా సక్సెసే. పంతుళ్ళు ఇంటికి రావడం, ముహూర్తం నిర్ణయించడం, నిర్ణయించిన ముహూర్త సమయానికి అప్పు శ్రాద్ధ కర్మలు చేయడం, తల్లికి స్వర్గం, పెళ్లికి నరకం ప్రాప్తించడం అన్ని వరుసగా జరిగిపోతాయి. నాకు డౌట్ మమ్మీ, ఆ కర్మలవి చేస్తే నిజంగానే అప్పు చనిపోతుందా? పిచ్చిదనా, శాస్త్రాలు ఎలా పుట్టాయో నమ్మకాలు కూడా అలాగే పుట్టాయి. ఎంతో మంది చచ్చుంటే కాని ఆ నమ్మకాలు జనాల్లో ఏర్పడి ఉండవు. ఆ, మరి ఒకవేళ చావకపోతే? మనమే చంపేసి ఆ శ్రార్థ కర్మలు చేయడం వల్లే చచ్చిపోయిందని చెప్పేద్దాం. ఇది ఇంకా సూపర్ మమ్మీ. కంప్యూటర్ కన్నా ఫాస్ట్ పనిచేస్తుంది నీ బ్రెయిన్. ఆ, మరి నిధి సంగతి ఏంటి? దాని జోలికి పోవాలంటే ముందు అల్లుడు గారి తాయెత్తు విప్పాలి. అది కష్టం అనుకున్నాం కదా. అసాధ్యమైతే కాదుగా. దానికి ఓ మంచి ప్లాన్ ఆలోచిస్తాను. ఈ రోజు రేపో ఆ తాయెత్తు నిప్పేద్దాం. అమ్మో, వీళ్ళు ఈ జన్మకి ఈ తాయెత్తు కూడా వదలరా ఏంటి? అసలే క్రిమినల్ బ్రెయిన్స్, ఏవైనా చేసినా చేస్తారు. పంతులు గారు, మీరైనా చెప్పండి. మేమెంత చెప్పినా తను వినడం లేదు. శ్రాద్ధకర్మలు చేయడం ప్రమాదం అని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. తన పట్టు తనదే. కాస్త మీరైనా చెప్పండి. మీ వాళ్ళు వాస్తవమే చెప్తున్నారమ్మా. మీరు తలపెట్టిన కార్యంలో మీకు గండ ఉంది. తెలుసు పంతులు గారు. అంటే నువ్వేమైపోయినా పర్లేదు, నువ్వు అనుకున్న పని మాత్రం చేద్దాం అనుకుంటున్నావు, అంతే కదా అప్పు? ఒక బిడ్డకి జన్మనివ్వడం కూడా తల్లికి పునర్జన్మ లాంటిది బావా. అక్కడ కూడా ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. తల్లికి బిడ్డకి ప్రాణగండం ఉంది, కానీ తెగించి తల్లి బిడ్డను కంటుంది. అలాంటప్పుడు అదే తెగింపు తల్లి విషయంలో బిడ్డ ఎందుకు చెప్పకూడదు? బిడ్డని కనడం, శ్రాద్ధ కర్మలు చేయడం ఒకటేనా అప్పు? అది సృష్టి, ఇది ప్రమాదం. కోరి ఆపద తెచ్చుకుంటున్నావు నువ్వు. నన్ను కనే సమయంలో కూడా అమ్మ ఆపదలో ఉందమ్మా.
కానీ నేను పుట్టే వరకు తన ప్రాణాలు నిలబెట్టుకుంది. నాకు జన్మనివ్వాలి అని, నన్ను నాన్నకి తన గుర్తుగా ఇవ్వాలని పోతున్న ప్రాణాన్ని బిగపట్టుకుంది. వేధిస్తున్న వ్యాధిని, బాధ పెడుతున్న నొప్పిని నా కోసం భరించింది. కన్నీళ్ళని అదిమి పెట్టి నాకు ప్రాణభిక్ష పెట్టింది. అలాంటి అమ్మ ఆత్మరూపంలో ఇక్కడే ఉందంట. పుణ్యలోకానికి పోతే పునర్జన్మ వస్తుందంట. శ్రాద్ధ కర్మలు చేస్తే అమ్మకు ఆ లోకాల్లోకి అనుమతి ఉంటుందంట. ఆ తర్వాత నన్ను అమ్మని చేయటానికి మా అమ్మ వస్తుందంట. తనకు ఆహ్వానం పలకడం నా బాధ్యత కాదా చెప్పండి? అంత అబద్ధం అప్పు. నిజమెందుకు కాకూడదు బావా? నిజమే అయితే మా అమ్మకు నేను ఎంత అన్యాయం చేసిందన్నవుతానో ఆలోచించావా? ఆ ఒక్క మాట పట్టుకునే నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావు అప్పు. ఈ ప్రాణాలు ఆ అమ్మవే కదమ్మా. తన కోసం త్యాగం చేస్తే తప్ప? ఇలా ఎక్కడా జరగదే. నువ్వు గాలి మాటలు నమ్ముతున్నావు. ఇవన్నీ కాదు. మీరే చెప్పండి. పంతులు గారు, మీరు ఆ ఇంటికొచ్చారు. ఇక్కడ ఆత్మ ఉందో లేదో మీకు తెలిసుంటుంది. చెప్పండి. అవి చెప్పలేనమ్మా. కానీ చనిపోయినా కూడా పుణ్యలోకాలకి పోని ఆత్మలు ఏమైనా ఉంటే వాటికి శ్రాద్ధకర్మలు చేస్తే పోతాయని శాస్త్రం ఘోషిస్తూ ఉంది. అంటే ఒకవేళ మా అమ్మ ఇక్కడ ఉండుంటే నేను ఈ కార్యం చేస్తే తను వెళ్ళిపోతుంది కదా? వెళ్ళిపోతుందమ్మా. అయితే ఇంకే చర్చ వద్దు. దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చెప్పండి. ఆ రోజు కార్యం జరిపిద్దాం. వచ్చే గురువారం అంటే ఎల్లుండి మంచి రోజమ్మా. ఆ రోజు జరిపిద్దాం. మంచిది, వెళ్ళిరండి. ఉంటానమ్మా. వచ్చే గురువారం అమ్మకి నా చేతుల మీదుగా శ్రాద్ధ కర్మలు జరుగుతాయి. దేవుడా, నేను బతుకున్నప్పుడు ఇలాంటి పరీక్ష పెట్టావు. చనిపోయాక కూడా ఇదే పరీక్షేనా? ఆ రోజు నా ప్రాణం తీసి అప్పుని బతికించావు. ఈరోజు నాకు ఉత్తమ గతిని కల్పించడం కోసం నా అప్పు ప్రాణాల బలి తీసుకోబోతున్నావు. నీకిది న్యాయంగా ఉందా? మమ్మల్ని కాపాడుతండ్రి.
తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ పిండ ప్రదానం ఆగదు. అదే జరిగితే నేను అదృశ్యం అవుతాను. అప్పుకి శాశ్వతంగా దూరం అవుతాను. అప్పుని రక్షించుకోలేను. ఈలోపు ఏదో ఒకటి చేయాలి. వాడి చేతికున్న తాయెత్తును విప్పించి వాడు ఈశ్వరుని నిరూపించి ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. మమ్మీ ఏంటి దురదలు? ఏమోనే, నాకు కూడా వస్తున్నాయి. అబ్బా మమ్మీ, మంట భరించలేకపోతున్నాను. మమ్మీ ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. ఏం చేయమంటావే? నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. అమ్మో! అబ్బా! మమ్మీ ఇక్కడ గోకుమా. ఏమే, నాకు కూడా ఇక్కడ అబ్బా! ఏం చేసినా తగ్గదేంటి మమ్మీ? ఏమోనే, ఫుడ్ పాయిజన్ ఏదైనా అయిందా? కాదే, మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా దురదగుంటాకు రాసిపోయారేమో. ఎవరిస్తారు మమ్మీ? వేసిన డోర్ వేసినట్టే ఉందిగా. అబ్బో, అది అమ్మో, నిజమేనే. నా వల్ల కాదు మమ్మీ. అమ్మో. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. అబ్బో. డాక్టర్ కన్నా అబ్బా, ఫోన్ అబ్బోయ్. చెయ్యి. అమ్మో! అబ్బా! అబ్బా, అయ్యో, మమ్మీ డాక్టర్ని పిలువు మమ్మీ. ఈ టైంలో ఎవరు వస్తాడే? అమ్మా!